దేవునికి మహిమ కలుగును కాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం నుండి 11 వరకు కలిగిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. రక్షకుడును మహోన్నతుడును శ్రేష్ఠుడును భూలోక న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి యెహెజ్కేలు గ్రంథం యొక్క బైబిల్ స్టడీని కొనసాగించుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. రోజుకొక ప్రత్యేకమైన టాపిక్ను మనం నేర్చుకుంటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవుడిని మనం స్తుతించాలి. ఈ దినము మరి ప్రపంచములోనే అతి శ్రేష్టమైన ప్రజగా పిలువబడుతున్న యూదు ప్రజలను గురించి మనం తెలుసుకుందాం. నిజంగా ప్రియమైనటువంటి వారులారా, మరి యావత్ ప్రపంచము కూడా కూసేది ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలను ఎవ్వరు ఓడించలేరు కదా. ఎవరు ఓడించలేరు అంటే మరి ప్రపంచ జనాభా దాదాపుగా 850 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. అందులో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళే అనుకుందామా? నో కదా. వారు ఎంత అంటే 850 కోట్ల ప్రజలలో వారు 1 కోటికి మంది కూడా లేరు. వారున్న ప్రస్తుతం ఉన్న ఆ యొక్క ఇజ్రాయేలు దేశంలో వారు 1 కోటి జనులు కూడా లేరు అని మరి హిస్టరీ లేకపోతే ఇక జనసంఖ్య గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇంకా టోటల్గా చూస్తే చెదిరిపోయిన వారందరినీ కూడా మనం గమనించినట్లయితే మరి ప్రపంచంలో ఇంకా అనదర్ 1 కోటి ఉండొచ్చు అనమాట. ఆల్ టుగెదర్ వాళ్ళు ఉంటే 2 crores ఆఫ్ పీపుల్ ఉంటారు భూమి మీద. మరి అలాంటి జనులను గురించి ఈరోజు ప్రపంచం ఏమంటుంది అంటే జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, ప్రపంచ దేశాల యొక్క మరి వారు ఎంత తెలివిని వాడినా కూడా వీరిని మరి ఏం చేయలేకపోతున్నారు. 1 కోటి ప్రజలేంటి, మరి కొన్ని 30 కోట్లు 40 కోట్లు లేకపోతే 100 కోట్లు ఉన్నటువంటి సరౌండింగ్ పీపుల్ను మనం చూసినట్లయితే వారు అన్ని రీతిలుగా వారి మీదకి యుద్ధానికి వెళ్ళిన వారిని జయించలేకపోతూ ఉంటున్నారు. వారు మొసాద్ కావచ్చు, వారి యొక్క ఇంటలెక్చువల్ కావచ్చు, మరి వారు జయించినటువంటి విషయాలు కావచ్చు, వారు కనిపెట్టిన థింగ్స్ కావచ్చు, వారు పొందుకున్నటువంటి నోబెల్ ప్రైజెస్ కావచ్చు, ప్రపంచంలో ఏ దేశము పొందుకోలేదు. ఈరోజు ఒక చిన్న దేశంగా ఉన్న ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే వీ కెన్ ఫీడ్ వరల్డ్ అంటున్నారు. యావత్ ప్రపంచాన్ని మేము పోషించగలము అంటూ ఉన్నారు. అదేంటి మరి 1 కోటి మంది కూడా లేని ప్రజలు 850 కోట్ల మందిని పోషించగలరా? అవును, బిందు సేద్యమని మరి ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క పద్ధతిలో ఈరోజు భూమి మీద కాకుండా మరి నీటి ద్వారాగా మాత్రమే లేకపోతే ఇంకా అనేక సైంటిఫిక్ వేస్లలో వారు మరి పంటలు పండిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకని ఆ ధైర్యం వారికి ఉంది. ప్రియులారా, వీరి ప్రత్యేకత ఇంకా మనం చెప్పాలంటే సామాన్యమైనది కాదు. మరి ప్రతి యూట్యూబ్లో కూడా మనం చూస్తాం, అన్యులే వారి యొక్క దేవుని గురించి లేకపోతే ఆ ప్రజల యొక్క గొప్పతనాన్ని గురించి మరి యూట్యూబ్లలో చెప్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాయించిన ప్రజ ఎవరైనా ఉన్నారంటే వారి యూదులు. మరి ఇట్టి ప్రజలను గురించి ఎందుకు పనికిరాని వారిగా పిలువబడినటువంటి మరి అక్రమమైన సంతానముగా పిలువబడిన మోయాబీయులు చేసిన ఒక కామెంట్ను ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకోబోతూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమి అని మోయాబీయులను షేయీరు పట్టణపు వారును అందరు కనుక. చూసారా, మరి ఈ మోయాబీయులు ఏమంటున్నారు? అసలు మోయాబీయులు ఎవరు? వీరు మరి ఆ యొక్క లోతు తర్వాత ఆ లోతు యొక్క చిన్న కుమార్తెకు పుట్టిన అక్రమ సంతానమై ఉంటున్నారు. వారు మొదటి నుండి కూడా క్రమమైన మార్గంలో లేనివారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, వారు అన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. అనేక మార్లు, 1 కాదు 2 సార్లు కాదు, సో అనేక మార్లు మరి వీరు ఇశ్రాయేలీలకు శత్రువులుగా పిలువబడినట్లు వాక్యం సెలవిస్తుంది. అమ్మోనీయుల లాగానే మోయాబీయులు కూడా ఇశ్రాయేలీలకు ఆది నుంచి శత్రువులే అని సంఖ్యాకాండము 22 నుండి 25వ
అధ్యాయము న్యాయాధిపతులు 10వ అధ్యాయము 11-18 వరకు, 1 సమూయేలు 14వ అధ్యాయము 47-48 వచనాలు, 2వ రాజులు 3వ అధ్యాయం 21-27 వరకు. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే వారు ఆది నుండి కూడా మోయాబీయులు ఇశ్రాయేలు ప్రజలకు, యూదు ప్రజలకు శత్రువులుగానే ఉంటూ ఉన్నారు. యూదా దేశము యెహోవా ప్రత్యేక దేశము కాదని, యూదా ప్రజలు యెహోవా ప్రత్యేక ప్రజ కాదని మోయాబీయులు ప్రగల్భాలు వాళ్ళు పలుకుతూనే ఉంటూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా శిక్ష తప్పదు అని మరి ఈ వాక్యంలో మనం తెలుసుకోగలము. యెహోవా వీరిని కూడా తూర్పు నుంచి వచ్చే మనుషులకే అప్పగిస్తాడు అని చెప్పి ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, నిజంగా దేవుడు అనేక మార్లు వీరి యొక్క పతనాన్ని గురించి కూడా ఆయన రాసిపెట్టి ఉంటూ ఉన్నాడు. సో అనేక మంది ప్రవక్తలు కూడా మరి ప్రవచించి ఉంటున్నారు. వీరికి మోయాబుకు వ్యతిరేకంగా ఉన్న మరి ప్రవచనాల కొరకు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 15వ అధ్యాయం 1-16, అలాగే మరి చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 1-47 వచనాలు, ఆమోసు 2వ అధ్యాయం 1-3, జెఫన్య 2వ అధ్యాయం 8-11 వరకు మనం చూడగలము. మనం గమనించినట్లయితే జెఫన్య గ్రంథం ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. జెఫన్య మరి ఆ యొక్క పుస్తకము 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినపడెను. చూసారా, ఇతర ప్రజల మీద మనం ఏం మాట్లాడతామో అది దేవుడు వింటూనే ఉంటున్నాడు. మోయాబు వారు అమ్మోనీయులు పలికిన దూషణ మాటలను మరి దేవుడికి వినబడ్డాయి అంటండి. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి అంట కదా. మరి అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను. తెలుసు కదా అండి, సొదొమ మరి లోతు నివసించి అందులో బయటకు వచ్చిన పట్టణము సొదొమ, మరి కామాతురతతో రగిలిపోయిన పట్టణము ఈ యొక్క సొదొమ పట్టణం. అందుకనే దేవుడు ఆ సొదొమని ఏం చేశాడు, అగ్నిగంధకాలతో కాల్చివేశాడు. కాబట్టి చూడండి, దేవుడే ప్రమాణం చేస్తున్నాడు, నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొరా పట్టణము వలెను. సొదొమ గొమొర ఇవి రెండు కూడా భయంకరంగా అగ్నికి ఆహుతి అయిపోయి ఈరోజు మరి ప్రజలు అనుకుంటున్నారు, సో ఆ యొక్క మృత సముద్రము అనేది ఏర్పడింది మరి యొక్క సొదొమ గొమొరాల ఆ యొక్క పట్టణము మీదనే అంటున్నారు. అంతగా కాలిపోయిన మరి ప్రదేశం అన్నమాట. సో ఈ యొక్క సొదొమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొరా పట్టణము వలెను అగును. అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమే, నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు, నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కిదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతి యగు యెహోవా జనులను దూషించిరి. చూసారా, యూదు ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే యెహోవా ప్రజలు, యెహోవాకు ప్రతిష్ఠిత జనము, యెహోవా జనులు. అందుకని అంటున్నాడు కదా, వారు అతిశయపడి సైన్యములకు అధిపతి యగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తమకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా నుండునంట. ఈరోజు ఎదుటి ప్రజలను దూషిస్తూ ఉంటున్నామా? మనము అతిశయపడి గర్వపడి మనకున్న దాన్ని బట్టి ఇతరులను మనం దూషిస్తూ ఉంటున్నామేమో. మరి యూదు ప్రజలుగా పిలువబడిన దేవుని సంతానంకు విరోధముగా వీరు దూషణ మాటలు పలికారంట, వారి మీద అతిశయించారు. అవన్నీ దేవునికి వినబడ్డాయి. ప్రియ క్రైస్తవ నేస్తమా, ఈరోజు నీకు విరోధముగా మాట్లాడే మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. ఎవరో నీకు హాని చేయాలని, ఎవరో దేవుని ప్రజగా ఉన్న నిన్ను బలహీనపరచాలని చూస్తూ ఉంటుండగా వారి మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడుగా ఆయన గొప్ప శిక్షను విధించబోతూ ఉన్నాడు. వాళ్ళు శిక్షించబడాలి అన్నది మన ధ్యేయం కాదు, కానీ మరి ఎదుటి ప్రజలు ఎవరు అని వారు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మోయాబీయులు
వారు ఏమంటున్నారంటే, మరి ఇతర జనములన్నిటికీ యూద వారికి భేదమేమి, వీళ్ళకి భేదం తెలియడం లేదు. అక్కడ చాలా గొప్ప భేదం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. చూడండి, మరి అపోస్తుడైనటువంటి పౌలు ఈ భేదాన్ని చాలా తెల్లంగా మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నిజంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక మరి 9వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనించినట్లయితే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధ మాట లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, ఎవరండి దేహ సంబంధులు అంటే ఇశ్రాయేలు ప్రజలే, అపోజిట్ అయిన పౌలుకు. సో ఏమంటున్నాడంటే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అంటున్నాడు. ఎందుకంటే మరి వీరి యొక్క గొప్పతనం ఏంటంటే, వీరు ఇశ్రాయేలీయులు. ఎవరు ఈయన దేహ సంబంధం అంటే ఇశ్రాయేలీయులు. వీరెవరు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. చూసారా, మరి పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా, ప్రియమైనటువంటి వాళ్ళ పితరులు వీరివారు. సో న్యూస్ రీడర్ కూడా అదే చదువుతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వీరిలోనే పుట్టారు, అందుకనే వీరి యొక్క జనులు గొప్పవారు అని. అవును, పితరులు వీరివారును, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో, దేవాతి దేవుడే యూదు ప్రజలలో పుట్టాడని, ఇశ్రాయేలీల నుండి పుట్టాడు కాబట్టి మరి వారు శ్రేష్ఠులు కదండి. వీరి ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. మరి హోల్ బైబిల్ ఇస్ బిలాంగ్స్ టు దెమ్. మనం ఈరోజు యావత్ ప్రపంచము చదువుతున్న బైబిల్ వీరి కొరకు రాయబడింది. మరి రక్షకుడు వీరిలో నుండి వచ్చారు. ఇది వారి యొక్క ప్రత్యేకత. ప్రియమైన వాళ్ళరా, మంచి ఒలీవ మొక్కలుగా వీరు నాటబడ్డారు. సో అడవి ఒలీవ మొక్కలుగా ఉన్న మనము వారితో జత చేయబడ్డాము. సో యేసుక్రీస్తుని బట్టి ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలతో వారు అంటుకట్టబడి మరి క్రీస్తుని ఎరిగిన యూదులతో మనం కూడా మరి అంటుకట్టబడడం వల్ల ఈరోజు ఆ ఆధిక్యత మనకు వచ్చి ఉంటున్నది. అబ్రహామును మనం చూసినట్లయితే మరి ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు కావచ్చు, మరి యూదులకు కావచ్చు, మరి అరబ్స్గా పిలువబడుతున్న వారికి మూలపురుషుడిగా ఎంచబడిన అబ్రహాము కూడా హెబ్రియుడే కదా. ప్రియులారా, ఎటువైపు చూసినా, దేని వైపు చూసినా మరి అందరూ కూడా మరి వీరిని హెచ్చించవలసినటువంటి వారిగా ఉంటున్నారు. అలాంటి ఒక గొప్ప జనాంగమును ప్రపంచమునే వణికిస్తూ, ప్రపంచముకే దేవుణ్ణి చూపిస్తూ, ప్రపంచానికి లోక రక్షకుని అందించినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను గురించి ఈ మోయాబీలు ఏమంటున్నారు? మరి ఇతర జనములన్నిటికీ యూదా వారికి భేదమేమని మోయాబీలను, షెయీరు పట్టణపు వారును అందరూ కనుక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములకు బెత్షెమెషును, బయల్మెయోనును, కిర్యతాయిమును, మోయాబీయుల సరిహద్దులలోగనున్న పట్టణములన్నిటినీ, అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును అంటున్నాడు. వీరిని కూడా నేను విడిచిపెట్టాను, వీరిని కూడా మరి నేను అప్పగించేస్తాను. మరి తూర్పున ఉన్నటువంటి వారికి నేను వీరిని అప్పగించేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. చూసారా, జనములలో అమ్మోనీయులు ఇక జ్ఞాపకంకు రాకుండా, ఈరోజు అమ్మోనీయులు అనేవారు భూమి మీద లేరు. ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద లేకుండా చేస్తానన్నటువంటి మరి అడాల్ఫ్ హిట్లర్ కావచ్చు, గొప్ప గొప్ప నేతలు కావచ్చు, వారందరూ భూమిని విడిచిపెట్టిపోయారు. బట్ ఇశ్రాయేలు ప్రజలు మరి సూర్యుడు ఉన్నంత వరకు భూమి మీద ఉంటారు అని మరి అన్ని ప్రవచనాలు తెలియచేస్తున్నాయి. మనం కూడా కళ్ళారా చూస్తూ ఉంటున్నాం కదా. జనములలో అమ్మోనీయులు నికను జ్ఞాపకమునకు రారు, నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకొనున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధింతును అంటున్నాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళ మోయాబీయులకు శిక్ష విధిస్తాడంటే అని దేవుని శిక్షకు గురి అవ్వటం కంటే యూదు ప్రజల గొప్పతనాన్ని మనం చూసి మరి ఆ
ప్రజలలో నుండి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం అంగీకరించి నిజంగా మనం రక్షణ మార్గమును ఏర్పరచుకోవాలి. ప్రియులారా, మరి ఈరోజు యూదు ప్రజలలో మరి వారికి ఉన్నటువంటి వారి దేశాన్ని కాపాడుకోవాలి అన్న ఆ భారము, ఈవెన్ గర్ల్స్ కూడా మిలిటరీలో జాయిన్ అయి తప్పకుండా దేశం యొక్క సేవ చేస్తున్నారు. ఈరోజు మన దేశం కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రియులారా, యూదులను గమనించినట్లయితే మరి యూదు ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న యూదులందరినీ వారి దేశానికి తీసుకొని వెళ్తున్నారు. వారు ప్రజ కొరకు వారు మరి ఎంతో తాపత్రయం కలిగిన వారిగా ఉంటున్నారు. రీసెంట్లీ మరి మన యొక్క ఇక మణిపూర్ నుండి కూడా దాదాపు 5,000 మంది చేంజిన వారు తీసుకొని వెళ్ళి ఉన్నారు. ప్రియులారా, వారు తమ ప్రజల కొరకు వారి ప్రాణాలనే పెట్టగలుగుతున్నారు. ఈరోజు మన దేశ ప్రజల కొరకు, మన బంధుమిత్రుల కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని అనుకునే దాంట్లోనే మన సమయాన్ని గడుపుతూ ఉన్నామా? లేకపోతే బంధువులు, రక్త సంబంధుల యొక్క రక్షణ కొరకు వారు మంచిగా ఉండాలని మనం కోరుకునే వారిగా ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మోయాబీయులు మరి యూదులను చులకన చేసి చూశారు. వారిని బట్టి వీళ్ళు ఏం చేశారంటే దూషణ మాటలు పలికారు. ఈరోజు ఎవరిని బట్టి అయినా నువ్వు దూషణ మాటలు పలుకుతున్నావా? తక్కువగా అంచనా వేస్తూ ఉంటున్నావా? మరి వారికంటే నేను గొప్పదానని అతిశయపడుతూ ఉన్నావా? ప్రియమైన వాళ్ళరా, మరి అందరూ దేవుని చేత సృష్టించబడిన మనుషులని గుర్తెరిగి ఇతరులు అపాయాలలో, ఆపదలలో, అక్కర్లలో ఉన్నప్పుడు వారిని చూసి మనం అతిశయపడకుండా వారి కొరకు ప్రార్థించి మన చేతనైనంత వరకు సహాయం చేసినట్లయితే అది మనకు మేలు, క్షేమము. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడమైన మా గొప్ప దేవ, ఒక్కొక్క దినము ఒక్కొక్క లెసన్ మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తుతిస్తూ యూదు ఆ ప్రజల యొక్క గొప్పతనం ఏంటో, ఆ యొక్క తండ్రి ప్రజలను ఏ రీతిగా ఏర్పరచుకున్నావో నేటి వరకు కూడా తండ్రి మరి ఆ ప్రజలను మేము చూడగలుగుతున్న వారికి ఇచ్చిన జ్ఞానము, వారికి ఇచ్చిన కృపలు, వారికి ఇచ్చిన అందం వర్ణనాతీతం నాయన. అవును నిన్ను కలిగిన బిడ్డలుగా ఇంకా ఆ బిడ్డలు ఉండునట్లు కూడా మీరు కృప దయచేయమని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వారిని మార్చాము. అవును ఈరోజు నిన్ను కలిగిన బిడ్డలుగా మేము ప్రపంచానికి ఆశీర్వాదదాయకంగా మారునట్లు మమ్మల్ని బలపరచండి. ఎవరిని కూడా మేము తక్కువ అంచనా వేయకుండా, ఎవరి మీద కూడా అతిశయంగా మాట్లాడకుండా, అటు గర్వం ఎవరిలైనా ఉన్నట్లయితే తీసివేయమని అడుగుతున్నా. నీకు మహిమ తెచ్చే రీతిలో అయా మేము ఇతరులను దూషించకుండా సహాయము చేయమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.